నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ప్రేక్షకులకు స్వాగతం. మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉన్న పెద్దలు అకస్మాత్తుగా గంభీరంగా మారినప్పుడు మీకెలా అనిపిస్తుంది? మీరు తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు మీకత్యంత ప్రియమైన వ్యక్తి వచ్చి మీ భుజం తట్టి నేను ఉన్నాను అని చెప్పినప్పుడు కలిగే ధైర్యాన్ని మీరెప్పుడైనా అనుభవించారా? కొన్నిసార్లు మన జీవితంలో మనకన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని శూన్యం మనల్ని లోపల వేధిస్తుంది. మనం తప్పు చేస్తున్నామని మనకు తెలిసినప్పుడు లేదా మన ఓటమి కళ్ళెదుటే కనిపించినప్పుడు ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే పోరాటం అపారంగా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు సరిగ్గా ఇలాంటి నిశ్చేష్ట స్థితిలోనే ఉన్నాడు. పైకి తన భారీ సైన్యం గురించి గొప్పలు చెప్పుకున్నప్పటికీ అతని హృదయం వణికింది. అటువంటి క్షణంలో భీష్మ పితామహుని ఆ ఒక్క చర్య దుర్యోధనునికి ప్రాణం పోసింది. ముందుగా శ్లోకాన్ని చూద్దాం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైష్ శంఖం దద్మః ప్రతాపవాన్. ఈ శ్లోక భావమేమిటంటే, అప్పుడు కురువంశానికి చెందిన ఆ గొప్ప అత్యంత పరాక్రమవంతుడైన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని చాలా బిగ్గరగా ఊదాడు. ఆ శబ్దం విని దుర్యోధనుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయముంది. భీష్ముడు సాధారణ మానవుడు కాదు, అతడు కాలజ్ఞానం తెలిసినవాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడే అవతలి పక్షంలో ఉన్నాడు. కాబట్టి తన మనవడైన దుర్యోధనుడికి గెలిచే అవకాశం అస్సలూ లేదని భీష్ముడికి స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఒక తాతగా తన మనవడిలోని ఆందోళనను ఆయన చూడలేకపోయాడు. అందుకే నేను నీ పక్షాన నిలబడి చివరి వరకు పోరాడతాను అని భరోసా ఇస్తూ యుద్ధం ప్రారంభించడానికి సంకేతంగా ఆయన శంఖాన్ని ఊదాడు. మన నిజ జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటాము. మన సొంత తప్పుల వల్ల మనం ఇబ్బందుల్లో పడతాము. ఆ సమయంలో మనల్ని సరిదిద్దేవారు ఉండవచ్చు, కాని ఆ క్షణంలో మనల్ని నిజంగా అర్థం చేసుకుని ధైర్యం చెప్పేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మన తాత ముత్తాతలు, తండ్రులు లేదా పెద్దలు మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా మనకు అండగా నిలబడతారు. భీష్ముని శంఖనాదం దుర్యోధనునికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఫలితం ఏమైనప్పటికీ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, నేను నీతో ఉన్నాను. మన చుట్టూ ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఒక ప్రేమగల వ్యక్తి ఇచ్చే చిన్న ప్రోత్సాహం మనలో అటువంటి స్ఫూర్తిని నింపగలదు కదూ. భీష్ముని శంఖారావం తన భయాన్ని క్షణకాలం పాటు పారద్రోలడంతో దుర్యోధనుడు సంతోషించాడు. కాని ఇక్కడొక రహస్యముంది. మనలో ధర్మం లేనప్పుడు బయటి నుండి లభించే ఏ ప్రోత్సాహమైనా కేవలం తాత్కాలికమే. ఈరోజు మీరొక పెద్ద సమస్యలో ఉండవచ్చు మరియు మీకు సహాయం చేయడానికి ఎవరైనా రావచ్చు. కాని సహాయం మిమ్మల్ని గెలిపిస్తుందని అహంకారం వహించకండి. భీష్ముడు శంఖం ఊదినప్పుడు దుర్యోధనుడు తాను గెలిచానని అనుకున్నాడు. కాని అది యుద్ధం ప్రారంభమైందనడానికి కేవలం ఒక సంకేతం మాత్రమే. మన జీవితంలో ఎవరైనా మనకు అండగా నిలబడినప్పుడు దానిని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక అవకాశంగా తీసుకోవాలి, అంతేగాని మరింత అహంకారంతో ముందుకు సాగకూడదు. ఈ జ్ఞానం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో మీకు తెలుసా? మీరు ఒంటరిగా ఉన్నారని, మీకు సహాయకులు ఎవరూ లేరని భావించి ఎప్పుడూ నిరుత్సాహపడకండి. మీలోని ధైర్యమే భీష్ముడు, మీ ఆత్మవిశ్వాసమే ఆ శంఖారావం. కష్ట సమయాల్లో మీ మనస్సు గర్జించాలి, అప్పుడు భయాలు పారద్రోలుతాయి. పితామహుడు దుర్యోధనుడి వంటి వారికి మద్దతు ఇచ్చినప్పుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ధర్మం కోసం నిలబడేవారితో ఉండకూడదా? భీష్ముడు తన కర్తవ్యం కోసం అధర్మం పక్షాన పోరాడాడు. మనం మన కర్తవ్యం కోసం ధర్మం పక్షాన ఎందుకు పోరాడకూడదు? ఈరోజే మీ నిరాశను పారద్రోలండి. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ జీవిత యుద్ధంలో శంఖం మూదేది మీరే అయ్యుండాలి. మీ ధైర్యమే ఆ గర్జన అయ్యుండాలి. ఫలితం గురించి ఆలోచించకుండా భీష్ముడి వలె నిబద్ధతతో ముందుకు సాగండి. ఆ కృష్ణుడు మీకు మార్గం చూపిస్తాడు. ఈరోజు నుండి కొత్త ఉత్సాహంతో, తాజా ఆశతో ముందుకు సాగండి. ఈ వీడియో మీ హృదయాన్ని ధైర్యంతో నింపి మీ కళ్లలో కొత్త వెలుగును తెచ్చిందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే దయచేసి వెంటనే లైక్ చేయండి మరియు ఈ ధైర్యాన్ని మరో నలుగురికి పంచడానికి షేర్ చేయండి. మరిన్ని భగవద్గీత పాఠాల కోసం
ఇప్పుడే మా భక్తివాహిని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.